స్తోత్రార్హుడైన మా తండ్రి యేసుక్రీస్తునందు వందనములు. వాతావరణం చల్లపరిచి మీ మహోన్నతమైన ప్రసన్నత, మీ దివ్యమైన కృపా సన్నిధి మాతో ఉంచినందుకు వందనములు. మేము ఇలా కూడుకొనుటకు నాయన తుడుపులు చేసిన నీ కుమార్తెలను సిస్టమ్ పెట్టి నాయన ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ చేసిన నీ ప్రియ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. సంఘం దేవుని యొక్క వాక్య పఠన అనే ఈ గొప్ప నియామక కూడికకు తరలి రావడానికి నీ కృప దయచేసి మమ్మలను నీరు కట్టిన తోటగా నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె మా జీవితాలు ఉండునట్లు ఈ అంచె దినాల్లో అపాయకరమైన గడియలలో మా తలల పైకెత్తుకుని ఏ గడియో ఏ క్షణమో మిమ్మల్ని ప్రభా మేము వీక్షిస్తూ మీరు ఆకడిని కాంక్షిస్తూ త్వరపెడుతూ మరణాత అని చెప్పి నాయన త్వరపెడుతూ మీ యొక్క రాకడను సంఘానికి కూడా పురుకొల్పు ఉజ్జీవం నాయన కలిగించే రీతిలో తండ్రి ప్రతి బిడ్డను కూడా ఉజ్జీవింపచేసి బలపరచుమని ఈదన ధ్యానంలో కూడా నీ యొక్క గ్రంథం ఏనాడో రాయబడిన అందరికీ సమకాలీన గ్రంథం ఇది దైవవాక్కు కాబట్టి మా పరిస్థితులు, మా వ్యసనాలు, మా వ్యాధులు, మా కష్టాలు, మా నాయన విపత్కర పరిస్థితులు అన్నిటికీ జవాబు ఉంది. మమ్మల్ని దర్శించండి, మాట్లాడండి. నీ వాక్యం మాలో నాటబడి ఫలించేట్లుగా సాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్. 30వ అధ్యాయం 29వ అధ్యాయం రెండింటినీ మనం ప్రక్క చూస్తే ఈ రెండు ఏ విషయాలు తెలియజేస్తున్నాయంటారు? ఇరవై 29 ఏం చూసాం? పూర్వం ఆయన జీవితం ఎంత ఔన్నత్యంతో ఉండేదని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడేం గుర్తు చేసుకుంటున్నాడు? ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి. రైట్. ఏం మాట్లాడాడు యోబు? రైట్. చిన్న వయసు వాళ్ళే నన్ను ఇప్పుడు ఇన్సల్ట్ చేస్తున్నారు, గౌరవం లేదు అంటే దాన్ని మనం 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఒక పాయింట్ వేసుకోవచ్చు. ఎట్లా అంటే మనం సోషల్ డిస్రెస్పెక్ట్, సామాజికంగా అగౌరవపరచబడ్డాడు ఆయన, అది పెట్టుకోవచ్చు మనం. రైట్. 16వ వచనం నుండి 19వ వచనం వరకు శారీరకంగా తనకున్నటువంటి బాధ, 16 నుండి 19. అలాగే 20 నుండి 23వ వచనం వరకు కూడా ఆధ్యాత్మిక దురవస్థ. అంటే మొరపెడుతున్నాడు కానీ దేవుడు వింటున్నాడా లేదా అనుమానం. అసలు ఎందుకు ఈ పరిస్థితులు తెచ్చాడు? ఆత్మీయమైనటువంటి పరిశీలన, ఆత్మీయ దురవస్థ. తన ఆత్మీయ జీవితంలో ఏంటి, నాకు ఈ శారీరక బాధలకు కారణం, నేను విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తే విడుదల ఉండాలిగా, రాను రాను నా పరిస్థితులు బాగా ముదిరిపోతున్నాయి, తీవ్రం అయిపోతున్నాయి అన్నమాట. తదుపరి ఇందులో 23వ వచనం కంక్లూడింగ్లో ఒక్క విషయం మనం చూడాలి. మీరు అడగాలి నన్ను, సంకేత సమాజం అంటే ఏంటి అనేది. రైట్. అదొకటి చూస్తాం మనం. నెక్స్ట్ 24 నుండి 26 వరకు మళ్ళా సామాజిక పరంగా వ్యతిరేకత ఆయనలోకి వచ్చింది. ఇందాకేమో సోషల్ ఇన్సల్ట్ అన్నమాట, అవమానం, సామాజిక పరమైన వ్యతిరేకత అని చెప్పుకోవచ్చు మనం. ఇక తర్వాత 27వ వచనం నుండి చివరి వరకు శారీరకమైన బహు తీవ్రమైనటువంటి శ్రమ మనం చూడవలసింది. ఇప్పుడు మనం మొదటి విషయం చూద్దాం. మనం సోషల్ డిస్రెస్పెక్ట్, సామాజికమైనటువంటి అగౌరవాన్ని ఎదుర్కొన్నాడు. అది మోస్ట్ డిస్గ్రేస్ఫుల్ ఏంటంటే ఈ చిన్న చిన్న కుర్రకాళ్ళకు కూడా ఆయన లాఫింగ్ స్టాక్ అయ్యాడు అనమాట. అంటే ఆయన చూసి అందరు నవ్వి హేళన చేసే పరిస్థితి ఉంది. దాన్ని మనం ఆ విషయాలు మనం ఆలోచిద్దాం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇది వరకైతే ఆయన వీధిలోకి రాగానే
పెద్ద పెద్దోళ్ళు లేచి నిలబడేవాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు ఏముంది గడగడలాడిపోయేవాళ్ళు. అంటే ఆయనని ఇంత హీనపరచడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఒకప్పుడు అంత గౌరవం ఇచ్చిన వాళ్ళే ఇంత అగౌరవంగా ఈయన్ని చూస్తున్నారు అని అంటే వాళ్ళ అభిప్రాయంలో యోబు పట్ల వాళ్ళు ఎటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటే ఇంత హేళనాస్పదంగా ఆయన చూస్తారు అని. అమ్మా, అంటే దానమ్మ గారు చెప్పిన విధానాన్ని బట్టి అంటే మనం ఇప్పుడు దానమ్మ గారు రేజ్ చేసిన పాయింట్ ఈజ్ గుడ్. అయితే వాళ్ళ విమర్శ ఎంతవరకు రైట్ అనేది మనం ఒప్పుకోం వాళ్ళ విమర్శ. అంటే ఈ సమాజం డబ్బున్న వారిని స్పిరిచువల్ డార్క్నెస్ అంటే ఎవరి మీద ఉంది స్పిరిచువల్ డార్క్నెస్ అని? అంటే ఇప్పుడు సునీల ఆధ్యాత్మికముగా వాళ్ళల్లో ఆధ్యాత్మికమైన అంధకారం ఉంది, అందుకే ఇలా చేస్తున్నారని. మనం దాన్ని ఊరికే ఎనలైజ్ చేద్దాం. ఇది సోషల్ ఆస్పెక్ట్ కాబట్టి సోషలాజికల్ పర్స్పెక్టివ్లోనే సమాజం యోబుని అంత గౌరవించడానికి వాళ్ళని హత్తుకున్నది వాళ్ళ ఆయన యొక్క క్యారెక్టరా లేకపోతే ఆయన సంపాదన? సమాజానికి క్యారెక్టర్ ఎవరికి కావాలండి? దుష్ట సమాజానికి కావాల్సిందేంటి? హోదా. కాబట్టి ఆయనకు ఉన్న తూర్పు దేశపు సంపన్నులలో ఆయన మిక్కిలి ధనవంతుడు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనే గ్రేట్. అలాంటి వాడికి మొత్తం జీరో అయిపోయేటప్పటికి నోబడీ లిసన్ టు హిమ్, అసలు ఎవరూ వింటలేదు, ఆయన అంటే గౌరవించట్లేదు. అంటే మనం సోషల్గా ఆయనకి ఇంత అగౌరవం వచ్చింది అని అంటే మనం చూడవలసింది యోబు దానికి కారకుడా లేకపోతే సమాజము ఆయన చూసే దృక్పథంలో ఉందా? దేవుని దగ్గర యోబుకున్న విలువలో ఏమన్నా రవ్వంతన్నా తగ్గిందంటారా? రవ్వంత కూడా తగ్గల. దేవుడు యేసయ్య ఏమన్నారు? మనుషులలో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టిలో అతి నీచంగా ఉంటుంది. బహుశా మనుషులకి దేవుడే కారణమై ఉండి దేవుని యొక్క భక్తే ఇతరులు మనలను అసహించుకుంటానికి కారణమై ఉంటే ఆ దేవుని దృష్టిలో చాలా విలువైంది. అది మనల్ని హత్తుకోవాల్సినటువంటి పాయింట్. అసలు అల్టిమేట్గా ఫ్రమ్ ఏ బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు మా సునీల ఎత్తింది కాబట్టి ఆధ్యాత్మిక కోణంలో నుండి ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి సంఘంలో ముందు దేవుని సంఘం చూద్దాం, సమాజం అటు ఉంచండి. దేవుని యొక్క సంఘంలో ఒక వ్యక్తికి ఔన్నత్యం విలువ అనేది దేన్ని బట్టి వస్తుంది? వాళ్ళ ఉద్యోగమా, వాళ్ళ సంపాదన, వాళ్ళ అందచందాల, లేకపోతే వాళ్ళ విద్య, లేకపోతే వృత్తిలో చాలా గొప్పోళ్ళ? ఎలా వస్తుంది విలువ? ఆత్మీయతను బట్టి గౌరవించటం ఎప్పుడైతే నేర్చుకుంటున్నారో, వాళ్ళు ఏ ఉద్యోగం ఏ చదువు చదువుకున్నారు అనే ఆ విషయానికి వచ్చేటప్పటికి ఇట్ మే బి కంపారిటివ్గా చూసుకుంటే ఒక విద్యావేత్త దగ్గర విద్య బాగా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ దేవుని సంఘంలో ఉన్న దృక్పథం వేరు. అక్కడ విద్య కాదు, నీకు విద్య ఉంటే నీ విద్యను బట్టి నీకు సమాజంలో చాలా విలువ ఉంటుంది, నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి అక్కడ నేను అందరూ గౌరవిస్తూ ఉంటారు. కానీ గౌరవ విలువల యొక్క వ్యత్యాసం దేవుని సంఘంలో క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు మనం సంఘ సమాజంలో లోకం ఎలా ఉంది, ఆవేళ సమాజం ఎలా ఉంది అని మనం మాట్లాడితే ఒక విధంగా చెప్పాలంటే హీఈస్ లైక్ ఏ కింగ్. మన ఎలక్షన్లు జరిగినాయి, ఒకళ్ళు నెగ్గారు, ఒకడు ఓడారు. ఎలా ఉన్నాయి సమాజంలో పరిస్థితులు?
అది సామాజిక పరమైనటువంటి కోణం. దేవుని యొక్క సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళని కట్టేటువంటి విలువలు ఖచ్చితంగా ఆధ్యాత్మిక కోణంలో నుండే ఉండాలి. అలా కాకుండా ఉన్నది అని అంటే ఆ వ్యక్తి, అంటే అందరూ అలా చేయరు, అంత విధానం అంతా అలా అయిపోయినప్పుడు అది చాలా ఘోరమైనటువంటి పతనం అన్నమాట. పతన పరిస్థితికి వచ్చేసిందని మనం అనుకోవచ్చు. విలువలు ఏ కోణంలో నుండి వస్తాయి? అన్నీ ఉన్నప్పుడు గౌరవించటం, అన్నీ కోల్పోయినప్పుడు అసలు పట్టించుకోకుండా వదిలేసేయటం, అసలు ఏ విధమైన విలువ లేని వారిగా చూడటం అనే దానికి వచ్చేటప్పటికి, సంఘం అనే విషయానికి వచ్చేటప్పటికి మనం సంఘ కోణంలో ఆలోచించాలి. సమాజం మనం సమాజాన్ని పెద్దగా విమర్శించలేకపోవచ్చు. ఎందుకనంటే సమాజం అంటేనే దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉండేటువంటిది. అశేషముగా దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉంటారు. మనం మాట్లాడేది ఆవేళ యోబు ఎక్కడ సంచరించినా తాను ఉన్న ప్రదేశంలో తానే రాజు, తానే జడ్జి, న్యాయం తీర్చాలంటే ఆయనే. గవిన్ దగ్గర పెద్ద అంటే అర్థం ఏమిటి? హీఈస్ అడ్మినిస్ట్రేటర్, హీఈస్ ఎ జడ్జ్, హీఈస్ ఎ కౌన్సిలర్, హీఈస్ ఎ వెల్ విషర్. ఎన్నో ఉన్నాయి ఆయనకి బిరుదులు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి ఆ స్థాయిలో చిన్న చిన్న పిల్లలు ఆయనకి లేచి నిలబడట్లేదు. అటుంచేద్దాం, పెద్దోళ్ళే లేచి నిలబడిపోయి రెస్పెక్ట్ ఇచ్చేవారు. లేచి నిలబడటం అంటే ఇది హేళన చేస్తున్నారు. ఇట్స్ టెర్రిబుల్ అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే మనం ఇప్పుడు సంఘంతో మనం చూసుకుందాం. ఎందుకనంటే దేర్ ఈజ్ మచ్ టు బి స్పోకెన్ రిగార్డింగ్ ద చర్చ్. ఈవేళ సంఘం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎక్కువ లోకం గురించి మాట్లాడడానికి మనకు అసలు ఏముంది? అది లోకం పేరులోనే ఉంది. సంఘం 2 రోజుల క్రితం నేను 2 గందరగోళాలు, బక్సింగ్ గారు దైవజనుడు మోకాళ్ళు వేసి ఎంతో ప్రార్థనతో ఎంతో త్యాగంతో సంఘం కడితే ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం, ప్రపంచంలోనే ప్రమాణాలు కలిగినటువంటి సంఘం, ఎంతో ఆత్మీయత, గ్రేట్ గొప్ప సంఘం. వారు దేవుని యొక్క మహిమలోనికి వెళ్ళిన తర్వాత అసలు కనీసం మనం సిఎస్ఐ చర్చిలు, బ్యాప్టిస్ట్ చర్చిల గురించి అయితే ఎప్పుడు వీళ్ళకి ఎలక్షన్లు వచ్చినాయి అంటే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎబ్రోన్ కూడా ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారండి, వీళ్ళకి పదవీకాంక్షలండి, ఆ ఎలక్షన్లు ఏంటండి, ఆ కోర్టు కేసులు ఏంటండి, ఆ పోలీస్ స్టేషన్లు ఏంటండి అని చాలామంది హెబ్రోన్ బిలీవర్స్ మామూలుగా మా క్రమం వేరు. దట్స్ వెరీ గుడ్. కానీ ఒకరిని మనం ఏలెత్తి చూపించినప్పుడు తిరిగి మనం ఏ స్థితిలోకి వచ్చేసాం అనే పరిస్థితి వచ్చేటప్పటికి ఈవేళ చాలా టెర్రిఫిక్గా ఉంది. బహిరంగముగా మొత్తం వీడియోలు పెట్టి ట్రస్ట్, సొసైటీ, ట్రస్ట్ అనే 2 దగ్గర వచ్చింది గొడవ. అప్పుడు వీటిల్లో హెబ్రోన్లో ఉండి అనేక కార్యనిర్వహణలు చేస్తున్నటువంటి ఒక దైవజనుడు మొత్తం సేవకులందరినీ కూడా పిలిచి ఆయనే ఒక సదస్సు పెట్టి, ఆయన చాలా హై టెంపోలో చాలా ఆయాసంగా మాట్లాడారు. ఆ మాట్లాడడంలో కూడా కొంత పరుషంగా వాడు వీడు అనే టైపులో కూడా వచ్చేసినాయి మాటలు. అంటే ఆయనకున్న బాధ అలాంటిది. కానీ పబ్లిక్లో మాట్లాడుతున్నాం అన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు పాస్టమ్మ గారు నేను ఏంటి పరిస్థితి అని మాట్లాడుకున్నప్పుడు, బక్సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన పెట్టిన క్రమం ఏంటి, ఈవేళ అప్పుడు సొసైటీ అనేది ఉండేది, సొసైటీ రిజిస్ట్రేషన్స్. వారి తర్వాత ఇప్పుడు ట్రస్ట్ అనేది ఇంకోటి వచ్చింది, ట్రస్ట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈ రెండిటికి మీకు ఒకవేళ మీకు అది యూట్యూబ్లోనూ అట్లా సోషల్ మీడియాలో బాగా విపరీతమైనటువంటి టాపిక్ రన్ అవుతూ ఉంది. మీరు ఆ క్రక్స్ ఆఫ్ ద పాయింట్ పట్టుకుంటారని చెబుతున్నాను నేను. ట్రస్ట్ మన సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రకారం హెబ్రోన్ అడ్మినిస్ట్రేషన్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు.
భగత్ సింగ్ గారు ఏమి చెప్తే అదే చట్టం. అప్పుడు ఎవరినైనా నువ్వు పలానా చోటకు నువ్వు వెళ్ళు, జోహర్ షర్మాకి వెళ్ళు, నువ్వు అక్కడ చేయి, అక్కడున్న ఆయన ఇంకో చోటకి వెళ్ళంటే తల శిరస వహించి వెళ్ళిపోవాల్సిందే, మాట్లాడడానికి లేదు ఇక. ఎందుకనంటే దేవుని స్వరమే, దేవుని ప్రతినిధే. అందరూ అంత భయపడేవారు, అంత గౌరవించేవారు. అప్పుడు ఆ ప్యాటర్న్ ఏంటి అని అంటే, ఒక సేవకుడిని ఒక సంఘం దగ్గరికి పంపించినప్పుడు ఆయనని ఓ 3 సంవత్సరాలు అక్కడ ఉండాలి. 3 సంవత్సరాలు అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసినప్పుడు శిరసావహించి అక్కడి నుండి కదిలి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ట్రస్ట్ అనే దానిలో ఏమొచ్చిందంటే, పాపక్క వాళ్ళు కూడా ఒంగోలులో ఉన్నప్పుడు, అది కూడా ఎష్కోల్ చాలా వెరీ బిగ్ చర్చ్. ఆ సంఘంలో, ఆ మందిరంలో ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో సేవకుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక స్థలంలో నుండి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత చాలామంది చూస్తున్నారు ఏంటంటే, మళ్ళీ ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెవరో వస్తారని గమనిస్తున్నారు. కానీ ఈయన ఏం చేశారు, బాగా సంఘం ఆయనతో ఆకట్టుకున్న పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసి ఒక బాడీని ఏర్పాటు చేసేసి అది మొత్తం ఆయన కంట్రోల్లో పెట్టుకునే వరుసలో వచ్చేటప్పటికి అక్కడ స్ప్లిట్ వచ్చేసింది. భయానకమైన గందరగోళాలు. నేను చెప్పేగా, ఒకరోజు ఆదివారం గొడవాడుకున్నారే కానీ ఆరాధన చేయలేదని కూడా చెప్పాను నేను. మరి ఇప్పుడు దీనిలో ఎందుకు ఇంత బేపత్సమైనటువంటి గొడవలు ఇంత పబ్లిక్గా వచ్చి, పోలీసు వారు వచ్చి దాన్ని బలవంతంగా వాళ్ళ మధ్య గొడవని చల్లార్చవలసినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనే విషయం అడిగితే, మనం ఆలోచన చేస్తే, ఒక పద్ధతి అనేది దైవజనుడు చెప్పినప్పుడు ఆ విధానంలో వెళ్ళిపోవాలంతే. నేను ఇక్కడ నాకు బాగానే ఉంది అని అప్పుడు ఆయన నిన్న ఈవినింగ్ మాట్లాడిన ఆయన ఏమన్నారంటే, నువ్వేమైనా స్వచ్ఛందంగా ఇదే రకమైన డాక్ట్రిన్లో లేదా వేరైనా నీవు ఎస్టాబ్లిష్ చేసి నువ్వు సంఘాన్ని కని ప్రయాసపడి నువ్వు సంఘాన్ని కట్టినప్పుడు నీవు నీ యొక్క ప్రమేయంతో, నీ ప్రార్థనా జీవితంతో, నువ్వు దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి నియమావళితో నువ్వు నడిపించుకుంటావు. దానిలో అసలు నో కాంట్రడిక్షన్. కానీ ఇది ఎస్టాబ్లిష్ చేసిన దైవజనుడు ఆయన పెట్టిన క్రమం ఒకటైనప్పుడు ఆ క్రమంలో ఉండకుండా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న చోట బాగానే ఉంది అని. అదే కాకుండా ఆయన పబ్లిక్గా ఇంకోటి చెప్పారు, ట్రాన్స్ఫర్ చేస్తే అడుగుతున్నారంటే, అన్న సిటీ సంఘం ఉంటే అన్న, సిటీ సంఘం అని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడికి వెళ్ళిపోవాలంతే. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నెగోషియేషన్స్ ఏమిటి? సిటీ సంఘం ఎందుకు? సిటీ సంఘం అయితే ఏంటి? పోనీ నీ వాక్యం బాగా వింటారు, తీసుకుంటారని ఉద్దేశమా? లేకపోతే కానుకలు బాగా వస్తాయని నీ ఉద్దేశమా? ఏ ఉద్దేశం అనుకోవాలి? ఏంటి అక్కడ క్రైటీరియా? సో ఈవేళ అది మీకు ఊరికే దృష్టిలో పెట్టుకోండి. అంత దైవజనుడు ఎవ్వరు వ్రేలెత్తి చూపటానికి వీలు కాకుండా అంత అద్భుతమైన రీతిలో సంఘాన్ని తీసుకెళితే, కొంతమంది మధ్యలో బయలుదేరి ఈవేళ ఆ సంఘాలన్నీ కూడా అందరూ ఏంటిది అని పోలీసు వారు ఇంటర్ఫేర్ అయ్యి కోర్టు కేసుల్లోకి వచ్చి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకనే మనం ముందు సంఘం కోణంలో చూద్దాం, సమాజంతో మనకు అనవసరం. యోబు యొక్క సమాజం కూడా మనం ఏం చెప్పుకున్నాం, అది దేవుని యొక్క భయభక్తులతో ఆయన జీవించాడు కాబట్టి అందరిని అలా నడిపించగలిగాడు. అదొక సామ్రాజ్యం లాంటిది. ఆయన జడ్జి లాంటి వాడు, ఆయన రాజు లాంటి వాడు, ఆయన యాజకుడు లాంటి వాడు, ఆయన పాస్టర్ లాంటి వాడు. ఎప్పుడైతే ఆయనకి అన్నీ కోల్పోయినాయో, ఆయన మాత్రం ముక్కులో ఊపిరుందో, ఆయన భార్య ఎక్కడో ప్రక్కన పడి ఉంది, వేరే సంగతి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఆయన నడిపించిన క్రమంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అదొక దేశం, ఊజు దేశం అనే దానికి రాజు లాంటి వాడు ఆయన. చిన్న చిన్న పిల్లలు హేళన చేస్తున్నారు ఆయన్ని. దాన్ని బట్టి మనం గౌరవాలు అనేది ఒక వ్యక్తికి సంఘ కోణంలో నుండి ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నిటికీ కంక్లూడింగ్గా నేను మీకు ఒక మాట చూపిస్తాను. చూడండి, యాకోబు పత్రిక ఎవరైనా చదవచ్చు, 2వ అధ్యాయం
ఒక 3 వచనాల దాకా చదవండి. ఉమ్. ఉమ్. మోమాటము గలవారై ఉండకుడి అనే దానికి ఇంగ్లీష్లో ఏముంటుందంటే, డోంట్ బీ ఏ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. ముఖం చూసి గౌరవాలు కాదు. డోంట్ బీ ఏ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. చూసారా నా ప్రియ సహోదరులారా? సో గ్రేట్ వాల్యూ ఏంటంటే, ఇక్కడ బంగారపు నగలు పెట్టుకోవటమో ప్రశస్త వస్త్రాలు కట్టుకుంటామో కాదు. వారికి ఉన్న దాన్ని బట్టి కట్టుకుంటారు. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వారి సంపాదన కట్టుకున్నంత మాత్రాన ఎన్ని లేని వ్యక్తి దుయ్యబట్టడానికి కూడా చాలా తప్పు. మన యవనస్తుడు, 2 యవనస్తులు ఉన్నారు, పేర్లు మీకు అనవసరం. ఒక యవనస్తుడు మంచిగా చదువుకున్నాడు, అబ్రాడ్ తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక మంచి గోల్డెన్ రింగ్ లాంటిది మెడకేసుకున్నాడు, ఎన్ని కాసులైనా ఉండని. ఇంకో విశ్వాసి ఉన్నాడు, పెద్ద ఎక్కువ చదవలేదు, తాను ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు. అతను చూడగా, ఏంటయ్యా నువ్వు, ఏంటిది కడియం, ఏంటి ఇలాంటి పెట్టుకుని రావడం అని తీవ్రమైన విమర్శ చేశాడట. అది మా నోటీస్కి వచ్చింది. ఈ మనిషికి నోటికి దురుసు దురద ఉన్నది అని ఇప్పటికీ మాకు 4-5 మంది చెప్పారు. 4-5 సార్లు మాకు ఈ విషయం వచ్చింది. విపరీతంగా మాట్లాడుతున్నాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు నీకు వేరే విషయాలకు వచ్చేటప్పటికేమో నీవు చక్కగానే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్న వ్యక్తివి, కష్టపడి సంపాదించుకున్నవాడు గోల్డ్ రింగే పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకోటే పెట్టుకున్నాడు, నీకెందుకు అంటున్నాను నేను. అది విమర్శ తప్పు కదా. ఇప్పుడు ఇక్కడ మనం విన్న మాట ఏంటంటే, అలాంటివి పెట్టుకున్న వారికేమో విలువ, పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వారికేమో విలువ, చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళని వైఖరిలో ఒకవేళ విలువ ఇవ్వలేకపోయామనంటే వెంటనే దేవుని సన్నిధిలో అపరాధి అయిపోవడమే. నో ఛాన్స్ ఫర్ దట్. మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ వ్యక్తికి స్ట్రోక్ లాంటిది వచ్చింది, ఎంతో కాలం పడ్డాడు, డాక్టర్కి ఇంతేనయ్యా అని చెప్పారు. సో ఎవరో స్వాత్ చెప్పారు, తీసుకొచ్చారు, మనకి ఒక 5-6 వారాల నుండి చేర్చుకొస్తున్నాడు. అతి కష్టం మీద వచ్చి కూర్చోబెడతారు. నేను ఒకరోజు కమ్యూనియన్ ఇవ్వటానికి కిందకి వెళ్ళాలి అనగానే, ఎవరున్నారబ్బా కిందకని వెళితే ఈయన ఉన్నాడు. బల్లారాధన ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత, అన్న ఎందుకు కింద కూర్చున్నారు, పైన కూర్చోవచ్చు కదంటే, అయ్యా అక్కడ అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, నన్ను చూసి అభ్యంతర పడతారేమోనని అని భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడాడు. చాలా తప్పు, అది చాలా తప్పు. ఎవరు అభ్యంతర పడరు, అందరు మంచివారు, మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకెప్పుడు అలా అనొద్దు. వచ్చే వారం నుండి మళ్ళీ అక్కడ అడ్డంగా ఉంటాయి అవి ఏం చెప్పొద్దు. చక్కగా అడ్డంగా ఉంటే ఆ లిఫ్ట్ ఈ గుమ్మం ఎదురుగుండా కూర్చుంటే అడ్డం, కానీ అక్కడ చక్కగా కూర్చుంటే అడ్డం ఏముంది బాబు. అసలు ఎప్పుడు అలా అనుకోవద్దు. ఎవరు అలా అనుకునేవాళ్ళు లేరు. మన దగ్గర అందరూ ప్రేమిస్తారు, చక్కగా చూస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు. అయినా తన మనసు ఒప్పట్ల. నేను ఇంత చెప్పినా కూడా మళ్ళీ పోయిన వారం కిందే ఉన్నాయి కుర్చీలు, మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చుంటున్నాడు. సో మనం ఆయన మనసులో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగింప చేయాలి. ఏ విషయాల్లో జాగ్రత్త పడాలంటే మీకు తెలియదు, అది లాంగ్ బ్యాక్. ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి స్కిన్ ప్రాబ్లం. అది ఎటువంటి ప్రాబ్లం అని అంటే, ఆల్మోస్ట్ అతను వచ్చి కూర్చుంటుంటే ఆ పొరంతా లేచిపోయి రెడ్డిష్గా అయిపోయి గీకుతుంటే కొంచెం ఒక రకమైనటువంటి
ఆ యొక్క చిమర్చటం కూడా ఉందన్నమాట. కాళ్ళు మడతేసి కూర్చుంటే గిన ఆయన కూర్చుంటే అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇది ఇతరులకు అభ్యంతరం కావచ్చు, కొన్నిసార్లు అంటురోగం కావచ్చు. అలాంటప్పుడు ఇటువంటి వారికి ఏదైనా స్పెషల్ ప్లేస్ పెట్టి అక్కడ కూర్చో అని అనడం తప్పు కాదేమో అనుకున్నాను నేను. వాడు ఈసే మీరేమంటారు? విమర్శించండి నన్ను. ఒకవేళ అది ఆయనకైతే అలా చెప్పలేదనుకోండి, అలా చెప్పినా తప్పు కాదేమో అని అనిపించింది నాకు. మీరు అనలైజ్ చేయండి దాన్ని నిష్పక్షపాతంగా, తప్పేం లేదు. ఏమన్నారు? ఎందుకనంటే టెర్రిఫిక్గా ఉంది కండిషను. అదే అంటే ఇక్కడ మాత్రం మనం వ్యక్తిని తక్కువ చేయట్లా, తనకు ఒక అనారోగ్యం. ఇప్పుడు మనం నాకు బాగాలేదనగానే నాకు నోరులో ఏదో వాతావరణం ఉందంటే మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను నేను? నా వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదనే కదా నేను కట్టుకున్నాను. సో మనం ప్రతి చిన్న విషయాన్ని సెన్సిటివ్గా జాగ్రత్తగా ఆత్మీయత అనే కోణంలో నుండి ఫస్ట్ ప్రయారిటీ అక్కడి నుండి మనం జాగ్రత్తగా ఈ విషయాలు విశ్లేషించాలన్నమాట. సో ఇప్పుడు సంఘంలోనే అనుకుందాం మనం, ఎందుకంటే యోబు ఉన్న ప్రాంతం అంతా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నదే, ఆ ఏరియా అంతా కూడాను. ఆయనే ఒక రాజు. అలాంటప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. మీరెవరైనా పెద్దవారిని చిన్నవారు ఎగతాళి చేసే విషయంలో ఒక టఫెస్ట్ కాంటెక్స్ట్ ఉంది బిబ్లికల్గా, టఫెస్ట్ టెక్స్ట్ కూడా ఉంది. ఎవరైనా గుర్తు చేయగలరా? వెరీ గుడ్. ఎవరు? సునీల్ అనా? చక్కగా చెప్పింది. ఏలియా కాదు, బోడివాడ. ఇది చూడండి, రాజు రెండో గ్రంథం చూడండి ఒకసారి. ఎవరైనా తీస్తే చదివేయచ్చు. ఆ 23 నుండి చదవండి, 2వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం అంటే మనకు మరి ఏంటండి ఇది అని సోషల్ మీడియాలో ఇలాంటి వాటిలో విమర్శిస్తూ ఉంటారు. ఒక దైవజనుడు ఇచ్చిన జడ్జిమెంటు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉంటున్నప్పుడు ఆ చిన్న పిల్లలు ఆ ఎగతాళి చేశారు అనగానే ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ వచ్చేసింది దేవుని దగ్గర నుండి. ఆయన శపించాడు, వెళ్ళిపోయారు. ఒకానొక సందర్భంలో మనకు అది మోషే కాలంలో ఓ పిల్లవాడు, ఆ పిల్లవాడు అన్య సమాజంలో నుండి వచ్చినోడు. పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే అమాంతంగా నోరు తెరిచి యెహోవా నామని శపించాడు. అప్పుడు వెంటనే దేవునికి ప్రార్థన చేశాడు మోషే, నాయన వీడు పిల్లవాడు ఏం చేయాలి? వెంటనే దేవుడు ఏమన్నాడంటే, ముందు అతన్ని ఒక 3-4 రోజులు కస్టడీలో పెట్టండి అన్నారు. పెట్టారు. ఇది మొత్తం పాళెమంతా ఈ విషయం ప్రాగిపోయింది, ఏం జడ్జిమెంట్ వస్తుంది అని. యెహోవా పేరెత్తి శపించాడు. ఆ తర్వాత దేవుడు అందరికీ అది పబ్లిక్ అయ్యేంత వరకు రిమాండ్లో పెట్టి ఆ తర్వాత జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, సమాజం అందరూ కూడా వాడిని రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. అంటే ఇది వింటంటే ఎలా ఉంటుంది అని అంటే, మనకి వినే విషయానికి బాబు కొంచెం క్రూరంగాను కఠినంగాను అలా. డోంట్ ఫర్గెట్, గాడ్ ఈజ్ ఎ జడ్జ్. దేవుడు న్యాయాధిపతి. ఇప్పుడు ఆయనే పోలీస్, ఆయనే అడ్వకేట్, ఆయనే జడ్జి. ఇంకా ఆయనకి సాక్ష్యాధారాలతో పనే లేదు. దేవుడు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చాడు అని అంటే ఇంక అంతే, పర్ఫెక్ట్. అది అన్యాయం చేయటం అసంభవం అన్నమాట. ఇప్పుడు యోబు, నాకన్నా తక్కువ వయసు కలిగిన వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు
అనే మాటని అని ఆ తర్వాత ఏం చెప్పాడనంటే కంపారిజన్ చూడాలి మీరు. వీరు తండ్రులు నా మందలుగాయ కుక్కలతో ఉండుటకు కూడా తగని వారని నేను తలంచుచుంటిని. కుక్క గురించి బైబిల్లో చెప్పిన సందర్భాల్లో కుక్క గురించి ఏదైనా బెటర్ వర్డ్ ఉంది అని అంటే ఇదేనండి సందర్భం. మిగిలిన సందర్భాలు మీరు ఊరికే నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 56:10, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. చదివినా తప్పు లేదు, చక్కగా మనం టచ్లోకి వస్తాం బైబిల్ స్టడీలో. అంతే, అంటే తింటమే, ఎంతసేపు తిండి తింటమే తప్ప మొరగకుండా కూర్చుని ఉంటాయి. దాన్ని ఏమంటారు? మోగ కుక్క. అంటే అబద్ధ ప్రవక్తలు ఎంతసేపు గ్రీడీ డాగ్స్, తింటమే తింటమే తింటమే. అందుకే ఈ పిల్లి ఒకటి నిన్ను కుక్క ఒకటి బహువాంతులు చేస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసండి? ఆకలేస్తే తినే జంతువులు కొన్ని, పులులు లాంటివి. పులి తిన్నాక వాంతి ఉండదు, కావాల్సినంత తింటతో తర్వాత వదిలిపడేస్తుంది. అలా కాదు, ఆహారం కనపడిందంటే కూరటమే పని. మరి అట్లాంటిదికి ఇండైజేషన్ వచ్చి కక్కకేం చేస్తాయండి? ఒంటికి పట్టేది తక్కువ, కక్కేది ఎక్కువ. ఈ అబద్ధ ప్రవక్తలు ఇలాంటి వాళ్ళు. ఎంతైనా డబ్బులు లాగాలి, భత్యం లాగాలి ప్రజల దగ్గర నుండి. దే ఆర్ గ్రీడీ డాగ్స్. ఆ తర్వాత ఇంకో సందర్భం చెప్పానుగా నేను, మత్తయి 7:6. ఎస్. సో ఇక్కడ కూడా దేవుడు కుక్క గురించి మాట్లాడేటప్పటికి మనకి ఇది కూడా ఏమర్థం అవుతుందండి? దీనికి పవిత్రమైనవి మంచివి కుదరవు. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కుక్క అని అంటే ఇక్కడ కూడా సద్బోధన తిరస్కరించే రకం. పందిలు ఎదుట మీ ముత్యాలు వేయొద్దు, కుక్కల దగ్గర విషయం జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ చెప్తున్నాడంటే అర్థం ఏమిటి? వాళ్ళు అటువంటి టైప్ పీపుల్ అనమాట. బట్ నెవర్దలెస్ అక్కడ మన కుక్కను తీసుకుని ఖచ్చితంగా చెప్పాడంటే అక్షరాల కుక్క దగ్గర అది వాస్తవం. ఆ కుక్క లాంటి మనుషులు ఈ యొక్క సద్వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తులు అనమాట. అలాంటి వాళ్ళ దగ్గర ముత్యాలు వేయొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక దగ్గర 3:2 ఏం చెప్పాడు? ఈ చేతనను, అంటే ఇక్కడ 3 జాగ్రత్తలు చెప్పాడన్నమాట సంఘానికి. ఒకటి జుడాయిజర్స్ ఉంటారు, సున్నతి పొందవలసిందే అనే రకం ఒకటి. ఇప్పుడు ఈ కుక్కల విషయం జాగ్రత్తగా ఉండండి అనేటప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం దీస్ ఆర్ ఆల్ ద గ్రీడీ డాగ్స్. అంటే ఆది సంఘంలో కూడా అపోస్తులైన పౌలు కాలంలో ప్రజలకు ఏవేవో మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుండి ప్రణాళికలు, ఏ విధంగా డబ్బు లాగాలి వాళ్ళ దగ్గర నుండి, ఇదే పని. వీళ్ళని గ్రీడీ డాగ్స్ అంటారు. ఇలాంటి కాబట్టి ఈ 3 సందర్భాల్లో కూడా మనం చూసినంత వరకు కూడా నెగిటివ్. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏమేమి వాడాడండి అంటే, కనీసం నా మందకి కాపుగాస్తున్న కుక్కకి. అంటే అక్కడ పాయింట్ ఏంటి? నా యజమాని నాకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు, నాకు ఒక పని అప్పగిచ్చాడు, నేను తిన్న తర్వాత తినేది ఎందుకనంటే నేను మంచి పరిచయం చేయాలి నా యజమానికని. వాటికి ఉన్నపాటి కృతజ్ఞత, నోరు లేనటువంటి ఆ కుక్కకున్న కృతజ్ఞత. యోబు దగ్గర తిన్నోళ్ళు ఎవరు లేరు. యోబు దగ్గరకు వచ్చి పేరెంటాలు చేస్తుంటే పెళ్ళిళ్ళు చేసేసేవాడు అంతే. కష్టం వచ్చిందంటే భుజాన్ని వేసుకుని పరుగు వెళ్ళేవాడంటే ఒక రాజులాగా, ఒక సామాజికమైనటువంటి కార్యకర్త వల్లే. ఇన్ని రకాలైన బెనిఫిట్లు పొందిన తర్వాత మనిషికి ఉన్నటువంటి విలువ, ఇవన్నీ ఉంటే విలువ, అవన్నీ పోతే లేదన్నమాట. అంతే కదా. దట్ ఈజ్ వాట్ ఏ సెక్యులర్ సొసైటీ విల్ లుక్ అట్. మనం సంఘం దృక్పథంలో ఆలోచన చేస్తే ఇలాంటి వాతావరణం దేవుని యొక్క సంఘంలో కూడా ఉంటే చాలా విచారకరమైన విషయం. నేను ఒకరి గురించి కొంచెం అందరికీ క్వశ్చన్ మార్కు చాలా కాలం ఉండేది. తప్పనిసరి పరిస్థితి అయ్యి, ఏంటి పాస్టర్ గారు ఏం పట్టించుకోవట్లేదు ఏంటి అని అంత ప్రెషరైజ్ చేసి వచ్చేటప్పటికి కొద్దిగా డిస్క్లోజ్ చేయవలసి వచ్చింది. పేర్లు అనవసరం. ఇప్పుడు వాళ్ళ కొడుక్కి పెళ్లి చేయాలని ఓ చోట తీసుకెళ్ళారు. సరే, నేనే తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆ సంబంధం అన్నీ చూసాం. చాలా చక్కగా ఉంది అని
అంతా అనుకుంటూ బాగానే కుదిరేలాగుందే అని అనుకున్న తర్వాత నో కుదరదన్నారు ఇంటికి వచ్చిన తర్వాత. ఓహో అలాగా మీ ఇష్టం, అది ఓకే, ఇట్స్ ఓకే. మనమేం అనకూడదు కదా, ముందు కుర్రోడు ఆ తర్వాత ఇంటి వాళ్ళు ఒప్పుకోవాలి కదండి. ఆ తదుపరి ఇంకా ఏంటేంటో చూస్తున్నారు. ఒకరోజు ఇదివరకే మనసులో పెట్టుకోండి సుమా, ఇంకా బయట కూడా మాట్లాడకూడదు, రైట్, మనసులో పెట్టుకోండి అంతే. నా దగ్గరకు వచ్చి ఉపవాస ప్రార్థన అయిన తర్వాత కుర్రోడి తల్లి అయ్యగారు అయ్యగారు అని వేళ్ళు నలుపుకుంటా, ఒక అమ్మాయి ఏమో ఎక్కడో అమెరికాలో ఉన్న పాప, ఆ అమ్మాయి సంబంధం చూడమన్నారు. ఇంకొక ఆమె ఏమో ఎంఫార్మసీ చేసి మంచి ఉద్యోగంలో ఉంది. ఆ కుటుంబం, ఈ రెండు కుటుంబాలకి నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మాత్రం మీరు అనుకోకండి. నేను ఒకవేళ మీరే ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏమనుకుంటారు, మీకే అలాంటి సంబంధం చూడమనని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? అది తప్పు అవుతుంది అనుకుంటున్నాను. నేను ముందు నిర్ఘాంతపోయాను. నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు, లేకపోతే సామాజిక పరిస్థితులు, కొంచెం ఈడు జోడు ఇవన్నీ చూసుకుని కదా సంబంధాలు. నీవే గుడివాడ వెళ్ళి అక్కడ చూసిన సంబంధం విషయం వచ్చేటప్పటికీ అస్సలు ఇది ఏమాత్రం మాకు కుదరదని అన్న మనిషివి ఎక్కడో చదువులు చదివించి ఎక్కడెక్కడో దేశాల్లో పెట్టి, లేకపోతే ఇక్కడే ఉన్నతమైన విద్యల్లో ఉన్న ఆడపిల్లల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని ప్రపోజ్ చేసి వాళ్ళని అడగండి అని అంటే ఎలా ఉంటుందండి? అందుకనే నేను ప్రార్థనే చేశాను. కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు, మళ్ళా ఆ సిస్టరే వచ్చి, అయ్యగారండి మీరు అడిగారా లేదా అని నేను అనడం లేదులేండి, మాదే తప్పులేండి, ఆ స్థాయిలో అడగమని మిమ్మల్ని అడగడం చాలా తప్పండి అని ఆ సైలెంట్గా ఉన్నారంతే. ఆ దెబ్బతో ఆ పెళ్ళికొడుకు మానేశాడు చర్చి. పాస్టర్ గారు ఏం చేయలేదు, మాకు ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు అలా సంఘం సమాజం అని అన్నప్పుడు మనకి ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు మనకి దైవవాక్య కోణంలో నుండి ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నానో నేను ఆ స్థాయిలోనే వెళ్ళిపోవాలి. కానీ నా స్థాయికి మించి నేనే అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు, నేను ఈ స్థాయిలో ఉండి నేను అంత పైకి నేను నిచ్చినేస్తున్నప్పుడు అవతలున్న వాళ్ళు నన్ను చూసి వాళ్ళు ఎలాంటి నిచ్చినేయాలి? అసలు కనీసం రీజన్ ఉండాలి కదా ఇలా అడగడానికి. ఏంటయ్యానంటే పాస్టర్ గారు పట్టించుకోలేదు. అలా వెళ్ళి నేను అడుగున్నట్టయితే కన్నా ఈ చెంప ఆ చెంప వాయించరండి నన్ను. నువ్వు చేస్తావా నీ కొడుక్కి నీ కూతురికి? నువ్వు చేస్తావా అలాగా? ఇలా ఉంటాయండి సామాజిక పరమైనటువంటి విలువలు. కాబట్టి దేవుని యొక్క సంఘంలో ఎలా ఉంది అనే దాన్ని మనం ఈ పరిశీలన చక్కగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం చేయటానికి ఎంతో వీలు ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు మిగిలిన 15వ వచనం వరకు ఇదే పాయింట్. తనకి సోషల్ డిస్రెస్పెక్ట్, సామాజికంగా కూడా ఆయన్ని 1 to 15 verse వరకు ఏ విషయాలు మీరు ఒక్కొక్కటి ఏదైనా ప్రస్తావించవచ్చు చక్కగా. ఎందుకు యోబుని ఇప్పుడు అసహించుకుంటున్నారు అని, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు కూడా వాళ్ళ స్వభావం, వాళ్ళ పరిస్థితి, ఎందుకంటే యోబు కంటే మనకు దైవికంగా దేవుని యొక్క సమక్షంలో జరుగుతుందని తెలుస్తాం. కానీ వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వీళ్ళ వైఖరి యోబుకి అందరికంటే హీనుడంటే మేమే చాలా బెటర్ అనుకుని ఎంతో అతిశయంగా యోబు మీద చాలా హీనంగా చూడటం మొదలుపెట్టినప్పుడు నిజంగా దేవుడు ఎన్ని రకాల రంగులను బయటికి తీస్తున్నాడు. యోబుకు ఒక్కడికి పరీక్ష పెట్టి ఆయన ద్వారా ఎంతమంది రంగులను బయటికి తీసుకొస్తున్నాడో చూడండి. ఎవరి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి, సామాజికంగా ఎలా ఉంటాయి, ఆర్థికంగా ఎలా ఉంటాయి, ఆత్మీయంగా ఎలా ఉంటాయి, నైతికంగా ఎలా ఉంటాయి అని వాళ్ళందరి పరిస్థితి కూడా అక్కడ వివరం చక్కగా రాయబడి ఉంది. వీ నీడ్ నాట్ దాని మీద అయితే వ్యాఖ్యానం చేయవలసినంత అవసరత అయితే లేదు. మీరు ఏదైనా పాయింట్ ఆఫ్ డిస్కషన్ 15వ వచనం లోపు ఏదైనా తీస్తే మనం ఆలోచించవచ్చు అనమాట. నన్ను చూస్తేనే ఉమ్మేస్తున్నారంటండి. ఉమ్మి వేయక మానరు 10వ వచనం అయితే. అంత అసహించుకోవాల్సిన పని ఏమొచ్చిందండి?
ఆ తర్వాత ఇక్కడ దేవుణ్ణి మెన్షన్ చేశాడు. ఆ మధ్యలో ఇంటర్లూడ్ లాగా వస్తూ ఉంటుంది, అది మనం ఎన్నో వచ్చిన అది 11వ వచనం. అక్కడ మీరు వేసుకోండి, అక్కడ ఆ పాయింట్ దేవుణ్ణి మెన్షన్ చేసినప్పుడు మీరు గాడ్ అని ఒక పాయింట్ పెట్టేసుకుంటే అప్పుడు మనకి చక్కగా అవగాహన, ఎప్పుడైనా మనం తిరగేసుకుంటున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అలా ఎన్నిసార్లు దేవుణ్ణి మెన్షన్ చేశాడు అనేది కూడా మనకు వచ్చేస్తుంది లెక్క. రైట్. దేవుడు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను, కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందురు. నా కుడి ప్రక్కను అల్లరి మోకలేచును, వారు నా కాళ్లను తొట్టిల్లజేయుదురు. పట్నమునకు ముట్టడి దెబ్బ వేసిన విధంగా తమ నాశన ప్రయత్నములను నా మీద సాగింతురు. ఏ మాటలు చివరి వరకు 15వ వచనం వరకు తీసుకొచ్చాడు అన్నమాట. రైట్. ఇప్పుడు మనం 16వ వచనం నుండి 19వ వచనం వరకు శారీరకంగా తనకు వచ్చిన బాధను వివరించాడు. అవి చెప్పండి. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది. ఆ మాట ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఒక సువర్ణాన్ని పుటం వేసేస్తే దాని స్వరూపాన్ని కోల్పోయి ద్రవరూపంలోకి వచ్చి, ఘనీభవించిన పదార్థం ద్రవరూపంలోకి వచ్చి దారి కట్టి ఎలా వెళ్ళిపోద్దో అలా అయిపోయింది నా యొక్క జీవితం. నా ఆత్మీయ జీవితం ఓ పక్క నుండి ఆ విధంగా పోయింది. అది మనం 20వ వచనం నుండి ఆత్మీయ దురవస్థ మాట్లాడాడు అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే దానికి మనం కాంప్లిమెంటరీగా మీరెవరైనా యెషయా గ్రంథం 44:22 వచనం ఎవరైనా చదువుతారా? అదేవిధంగా కీర్తన ముందు 42, కీర్తన గ్రంథం 42 నేను చూపిస్తాను. 4వ వచనం అనుకుంటున్నాను. చదవండి అమ్మా. ఇక్కడ కోరహ కుమారులకు కూడా అదే రకమైన పరిస్థితి అనుభవించారు. ఇక్కడ వీళ్ళకి ఎందుకు జరిగిపోతుంది? యోబుకేమో అక్కడ పరిస్థితి మనం ఆలోచన చేస్తే శారీరకముగా తనకున్న బాధ, కష్టం. ఇప్పటి వరకు మనం సోషల్గా డిస్రెస్పెక్ట్ అనేది సైకలాజికల్ పాయింట్. సోషల్ అనగానే తనకి మానసికంగా ఒత్తిడి పడింది, మానసికంగా బాధపడ్డాడు అనమాట. చిన్నోళ్ళు హేళన చేస్తుంటే ఒకప్పుడు వృద్ధులే లేచి నిలబడినటువంటి వ్యక్తి ముందు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి శారీరకంగా తన పడుతున్న బాధను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మనం కోరహ కుమారుల కోణంలో తీసుకుంటే కోరహ కుమారులు ఇక్కడ మానసికంగా పడ్డారు వాళ్ళు బాధ. నా ప్రాణం కరిగిపోతుంది అంటే ఇక్కడ కోరహ కుమారులకి ఎందుకు కరిగిపోయిందండి? పైన చదివిన వచనం కోణంలో మీరు చెప్పండి. వెళ్ళటం కూడా ఏ విధంగా వెళ్ళటం వాక్యం చూసి చెప్పాలి మీరు. పాయింట్ ఉంది అక్కడ. నేను దేవుని మందిరమునకు చూసారా, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఈయన వెళ్ళాడు, గ్రేట్. రెండోది అదండి, ఒకటి నేను వెళ్ళలేకపోతున్నానే, ఏదో రుగ్మత వచ్చింది, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు, ఎంత వేదన, కరిగిపోయే ప్రాణం కరిగి దార కట్టేసినంతగా బాధపడుతున్నాడు. రెండవది అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించా, ఇప్పుడు నేనే వెళ్ళలేకపోతున్నాను. నేను ప్రోత్సాహం ఇస్తేనే బయలుదేరి వచ్చేవాళ్ళు, ఆయన ఇంకా అక్కరాటలేదుగా, నేను ఇప్పుడే వెళ్తానులేండి అని ఏదో పని పెట్టుకోవటం, వెళ్ళిపోవటం. ఈ రకంగా ఉండేటప్పటికీ ఆయన విలవెల్లాడిపోయాడనమాట. అరే నాకు వచ్చిన దురవస్థ వల్ల నేను వెళ్ళలేకపోవటం ఒకటైతే, నా దేవునితో నేను పరిశుద్ధులతో కలిపి నేను ఆరాధించలేకపోతున్నాను. అంత మాత్రమే కాదు, నేను ప్రోత్సహించిన బిడ్డలు కూడా సన్నగిల్లటం నేను చూడగలుగుతున్నాను. వాళ్ళని ఎంతసేపు కదిపి తీసుకుని వెళ్తూ ఉంటే వస్తూ ఉంటారు, తమ కాళ్ళ మీద తాము నిలబడే స్థాయికి ఇంకా రాలేదు అని ఎక్కువ వేదన చెందుతున్నాడు దేవుని యొక్క సన్నిధిలో.
సో ఐడెంటికల్గా ఉన్నాయి. యోబు పడినటువంటి శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైన శ్రమ, ఆధ్యాత్మికమైనటువంటి శ్రమ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వాట్ మోర్? 18వ వచనం చదవండి. 17వ వచనంలో బాధ ఎందులో ఉందండి? ఎముకలు. ఆ తర్వాత 18వ వచనంలో మహారోగము చేత. చూడండి, దేవుడు యోబు యొక్క శరీరంలో, మనస్సులో, ఆత్మలో ఏ భాగాన్ని వదిలిపెట్టలేదు. సైతానికి ఫ్రీడమ్ ఇచ్చాడంతే. వెళ్ళు, ప్రాణం మాత్రం ముట్టుకోకు. మిగిలిన విషయాల్లో ఎంత ఇంటెన్సిటీ, ఎంత తీవ్రత బటన్ తిప్పుతున్నా కూడా దేవుడు ఏం మాట్లాడలేదు. చూద్దాం, హార్డ్ ప్రెస్డ్ ఆఖరి వరకు నొక్కేసిస్తే ఆఖరికి ఏం మాట్లాడాడు? దేవుడి విషయానికి వచ్చేటప్పుడు కూడా కొంచెం తొట్టిల్లి మాట్లాడాడు. అంతకన్నా ఆ మెటల్ కదలలేదండి, దేవుడిని విడవలేదండి. ఎంత అద్భుతమైనటువంటి విషయమో. శారీరకంగా తను పడిన బాధ ఎలాంటిదని ఆఖరి వచ్చినప్పుడు చెప్తాం మనం. అది ఏ రకమైనటువంటి రోగం ఏంటి అనేది. రైట్, వాట్ మోర్? ఇక్కడ మళ్ళీ దేవుడిని ప్రస్తావించాడు 19వ వచనంలో. ఎవరండి? దేవుడు దోశాడండి. ఎక్కడ దేవుడిని మళ్ళీ తెచ్చుకున్నాడు, స్మరణకు తెచ్చుకున్నాడు. దేవుడు నన్ను బురదలోకి దోశాడు అని. వాట్ డస్ ఇట్ మీన్? ఆయన పడుకునేది, ఆయన పడుకుంటానికి ఒక మంచం లాంటిదైతే అది కుదిరే వాతావరణం ఏం కాదు. ఒక చోట అసలు నిలకడ ఉండేది కాదట. ఎందుకనంటే శరీరం, మీరు ఆ పాయింట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి వెనక్కి తిప్పండి ఒకసారి. మీరు 30వ వచనం చదవండి ఎవరైనా. ఈయనకు వచ్చిందట బ్లాక్ లెప్రసీ, నల్ల కుష్టు. ఎందుకు నల్ల కుష్టు? సాధారణంగా కుష్ఠరోగికి చూసేది ఎర్రగా నెగనెగలాడుతూ కనపడతాయి, దేహం మీద ఉన్నటువంటి పుండు. ఈయనకి కారణం ఏంటంటే మొత్తం బ్లడ్ అంతా స్పాయిల్ అయిపోయింది, శుద్ధి లేదు రక్తానికి. అందుకనే మొత్తం శరీరం అంతా కూడా ఎక్కడ ఏ పుండు కూడా కొంచెం రెడ్డిష్గా కనపడినా అదొక రకంగా ఉండేది. అలా ఆ రకంగా లేదు. నల్లబడి అన్న మాటలోనే ఉంది, అది బ్లాక్ లెప్రసీ. అది శరీరం మీద ఈ పురుగు తింటూనే ఉండి ఊడిపోతూ ఉండటం. అందుకనే అసలు ఎంత డిస్ఫిగర్ అయిపోయిందంటే ఆ ఒళ్ళు. నేను ఇప్పుడు లాంగ్ బ్యాక్ దీని మీద ఎంతోమంది మెడికల్ సైంటిస్టులు ఆ యోబు పడిన బాధ ఏంటి, అసలు ఆ రోగం ఏంటి అనే దాని మీద వాళ్ళు జడ్జి చేసి రాసింది ఇది బ్లాక్ లెప్రసీ. ఆ శరీరం అంతా చూస్తూ ఉండంగానే వికృతమైన రూపంతో రాలిపోవటం, ఎక్కడెక్కడ భాగాలు రాలిపోవటమే అనమాట. ఇక ఆ డొల్లుతో ఉంటే ఉపశమనం చేయడానికి భార్య ఎలాగా ముక్కు దగ్గర గుడ్డటం పెట్టుకుని కాస్తంత భోజనం అక్కడ పెట్టేసి అక్కడి నుండి అవతల పోవటమే. ఎందుకనంటే ఆమె కళ్ళారా చూడడానికి కూడా ఆవిడకి ఎలాంటి పర్సనాలిటీ, ఎలాంటి ఆరోగ్యం, ఎంత బలవంతుడు, ఎలాంటి అత్తరి, ఏంటి పరిస్థితి అని బాధ ఉండవచ్చు. మరి అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్తే దుర్వాసన, శరీరం మీద పురుగులు తిరగడం. అందుకనే ఆ బాధ ఎంత బాధపడ్డాడో దాని యొక్క వివరాన్ని తాను వివరించి చెప్తున్నాడు అనమాట. నా యొక్క బాధించు నొప్పులు కూడా నిద్రపో, శరీరంలో ఉన్న ఎముక, కండ, మనస్సు, ఆ తర్వాత టాప్ టు బాటం మొత్తం అంతా కూడా మొత్తబడినటువంటి దేహమే అన్నమాట. ఆ తర్వాత ఇందులోనే మనం 20వ వచనం నుండి మనం 23 వరకు చూస్తే ఆత్మీయ దురవస్థ గురించి మాట్లాడాడు. అంటే ఆత్మీయంగా ఇక్కడ ఏం విషయాలు ఉన్నాయి? ఒకటి, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండోది, ఎందుకు దేవుడు నాకు ఈ శ్రమ ఇచ్చాడు అని ఆత్మీయ కోణంలో బాగా తీవ్రమైన ఆలోచన చేస్తున్నాడు. జవాబు దొరకట్లేదు. నేనేమైనా తప్పు చేశానా? పోనీ పరిహారం చేయొచ్చు కదా. నా బిడ్డలు ఏదైనా తప్పు చేసి ఉన్నారు అని అంటే నేను ఉదయాన్నే లేచి పరిహారం చేసేవాడిని కదా.
దేవుడే నా పక్షంగా యాజక ధర్మం చేసి నా పాపానికి నివృత్తి చేయడా? నేను చేసిన దోషం ఏంటో చెప్పడా? అసలు మాట్లాడ్డా? నో సైన్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. అసలు దేవుడు అనే అంశం టాప్ టు బాటం ఎక్కడ యోబు కనపడలేదు. దేవుడు సైతానే వేర విహారం చేశాడు. సైతానే విస్పరింగ్ చెవుల్లోకి వచ్చి మాట్లాడాడు. ఏంటో భక్తి అన్నావు, చేసావు, వదిలేడు దేవుడు. ఎక్కడ దేవుని రేస్ అనేది లేదన్నమాట. ఎంత భయానకమైన పరిస్థితి అండి. ఆత్మీయంగా శారీరకంగా మనకి ఇబ్బందులు కలిగినప్పుడు ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. శారీరకంగా మనకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు, మానసికంగా ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు, మానవ జీవితానికి ఎటువంటి వాళ్ళకైనా ఈ సహజం. ఒకటే సోర్స్ ఏంటంటే మనకి యేసయ్య దగ్గరికి వచ్చి ఒక వాగ్దానం తీసుకుని చింతిస్తున్నావా? చింతిస్తే ఎత్తు పెరగటం అనేది ఉండదు కదా. నీ చింత నా మీదవి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎంతో చక్కగా రాశాడు. అసలు పేతురు ఏమన్నాడు? పడవలో మునిగిపోయేటప్పుడు యేసు ప్రభు వారు నిద్ర లేచారా, నిద్రపోయారా? అలలు వచ్చేసి మొత్తం తిరగొట్టేటట్టు ఉందండి బోట్ అంతా. అవి దూకుతున్నాయి, కానీ యేసయ్య మీద పడి కాళ్ళ మీద నుండి వెళ్ళిపోతున్న యేసయ్య అక్కడ నిద్రపోవటం ఏంటి? శిష్యులకు అసలు అర్థమే కాల. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎవరన్నారు ఈ మాట? పేతురే అన్నాడు. లేచారు నిద్ర. పేతురుని ఏం అనలేదు, కానీ ముందు గాలి మీద చూపించారు. గాలి ఒక్కటే కల్ప్రిట్. సైతాను గాలిని ఉపయోగించి సముద్రాన్ని బాగా రేపాడు. ఆ గాలిని గద్దించారు యేసయ్య. మిక్కిలి నిమ్మనం అయిపోయింది. అమ్మో, ఈయనెవరు? ఇప్పుడు వరకు ఉన్న తుఫాను ఏమైపోయింది? అప్పుడు యేసయ్య అన్నారు, మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎవరి మీద పెట్టాలి విశ్వాసం? మన మీద పెట్టుకోవాలా? మన డబ్బు మీద పెట్టాలా? మంచి డాక్టర్ గారి మీద పెట్టాలా? అవన్నీ అవసరమే. ఎవరి మీద పెట్టాలి విశ్వాసం? జాగ్రత్త. విశ్వాసమును రవ్వంతైనా వాటా వేయటానికి ప్రయత్నం చేయకూడదు. నో. ఫెయిత్, దేవుని యందు ఉంచవలసిన విశ్వాసము ఏ నరుడికి సంబంధించి షేర్ చేయటానికి లేదు. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్. సంపూర్ణంగా దేవుని యందు ఉంచాలి ఆ విశ్వాసాన్ని. ఇక్కడ యోబు పరిస్థితుల్లో అసలు దేవుడు అనే విషయం, అంశం ఎక్కడా కనపడలేదు. టోటల్గా వ్యానిష్ అయిపోయాడు దేవుడు, కనపట్ల. అంత హార్డ్ ప్రెస్లో నుండి వచ్చినటువంటి మాటలు అన్నమాట ఇవి. అప్పుడు అపోస్తులైన పేతురు, అమ్మో, సముద్రం గాలిలో బట్టవేంటి బాబు, ఎవరైనా మనం వెంబడిస్తున్న ఈ యేసు. అప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఏం చెప్పాడు? ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. చదవండి ఈ టైంలో. వెరీ గ్రేట్ టెక్స్ట్. ఆ మాటని ఎంత పర్సనలైజ్ చేసుకోవాలి, ఎంత ఫ్యామిలీ పరంగా చేసుకోవాలి, ఎంత సంఘపరంగా చేసుకోవాలి, ఎంత ఎక్స్క్లూజివ్గా చేసుకోవాలి. ఆయన మిమ్ము అన్ని సంఘానికి రాశాడు. పర్సనలైజ్ చేస్తే నిన్ను గురించి. ఎస్, అలా కీర్తనకారుడు అంటే ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు అంటాడు ఎంతో చక్కగానే. 40 అనుకుంటున్నాను కీర్తన. ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఈయనే అన్నాడు నీకు చింత లేదా అని. ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకుని ఇంకొకసారి అంటాడా అండి అపోస్తులైన పేతురు ఇంకెప్పుడైనా తన జీవితంలో నువ్వు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అని అనగలడా అండి? ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. హీ కేరెత్ ఫర్ యూ. అపోస్తులైన పౌలు దీనికి ఎంత చక్కగా ఇచ్చాడు. మానసికంగా నేను ఈ ఒత్తిడిని ఇంత చక్కగా ఈ యాంటీడోట్ వేసేస్తా. అదే నాకు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్పాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఎప్పుడండి? ఎల్లప్పుడూ. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు. అన్నీ అనుకూలంగా ఉంటేనే సహాయం చేసే దేవుడు అయితే మన దేవుడు, అది వేరే సంగతి. అబ్బే, అన్ని పరిస్థితులు మొత్తం టోటల్గా అప్సైడ్ డౌన్ అయిపోయినా, మొత్తం కుప్పగూలిపోయినా, ఎక్కడ నిరీక్షణకి ఒక్క అవకాశం కూడా, వెంట్రిక వాసి కూడా లేకపోయినా, డోంట్ వరీ,
హూ ఈజ్ యువర్ లార్డ్? సముద్రాన్ని గాలిని గద్దించిన దేవుడు. నేనైతే ఆ ఉదయకాలపు ఆరాధనలో ఏం చెప్తానో తెలుసా అండి? యోబు గ్రంథం 26వ అధ్యాయం ఎంత ఎత్తుకుంటాను అనుకుంటున్నారు? ఆయన గద్దిస్తే ఆకాశాలు విశాల స్తంభములు విస్మయముంది ఎదురును, మేఘరాశులు నీళ్లు దిమ్మరించును, అండ్ ద బాటమ్ ఆఫ్ ద డీప్ ఈజ్ సీన్. ఇంగ్లీష్లో ఎంత బాగుంటుందో! విత్ హిజ్ ఎగ్జాట్, ఆయన యొక్క గద్దింపు, ద పిల్లర్స్ ఆఫ్ ద హెవెన్స్ విల్ బి అస్టానిష్డ్ అండ్ షేకెన్. ఎంత విస్మయం ఉంది, గడగడలాడిపోయినాయి అంటండి. ద క్లౌడ్స్ pour forth water and the bottom of the deep is seen. సముద్రం అడుగు భాగం కనపడద్దంటండి, ఒక్క గద్దింపిచ్చాడంటే గన. సచ్ ఏ పవర్ఫుల్ గాడ్. నీలో ఉన్న ఆందోళన గద్దిస్తాడు. చింతించి ఎందుకు? చింత నీ మీద, యేసయ్య మీద వేయి అంతే. పైపెచ్చు నీకు కావలసిన సదుపాయాలు ఇచ్చాడు, వైద్యుల్ని ఇచ్చాడు, డాక్టర్ని ఇచ్చాడు, కౌన్సిలర్స్ని ఇచ్చినాడు, ఎన్నో సొల్యూషన్స్ ఇచ్చినాడు, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, ఎన్నో మోడల్స్ నీ ముందు తీసుకొచ్చి పెట్టాడు. అలాగా అయిపోయావరా, షిప్రెక్ అయిపోయింది అనుకున్నవన్నీ చక్కగా నిలబడి బంగారంలాగా జీవిస్తూ అన్నీ కట్టబడి పైకి వర్ధిల్లడం మన కళ్ళారా అనేక మంది జీవితాలను చూస్తున్నాం. నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. ఇంకొక మాట అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఎందుకు అన్నాడండి ఆ మాట? ఒక్క మాట పౌలు చెప్తే చాలదా? వదిలేస్తామేమోనని మళ్ళీ చెప్తున్నాను, ఆనందించు. ఎప్పుడు? ఆనందించడానికి అవకాశాలు ఏమి లేనప్పుడు ఆనందించు. ఆనందించడానికి నీ లెక్క ప్రకారం అవకాశాలు లేవు. ఇంక దిస్ ఈజ్ క్లోజ్డ్ అంతే. ఇక ఈ పరిస్థితి మారదు. నువ్వు అనుకుంటున్నావయ్యా, నువ్వు అనుకుంటున్నావమ్మా, దేవుడు అనుకోలేదు. దేవుడు అనుకున్నట్టుగా ఎందుకు చేస్తావు నువ్వు? దెర్ ఈజ్ ఎ ఫైనల్ వర్డ్ విత్ ద లార్డ్. మరలా చెప్తున్నాను, ఆనందించో. అన్నీ అనుకూలమైపోయినప్పుడే, ప్రతికూలంగా ఉన్నప్పుడే నువ్వు ఆనందించడం నేర్చుకో. అంటే నువ్వు విశ్వాసం దేవుని యందు ఉంచుతున్నావు, దేవుడు చూసుకుంటున్నాడు అనుకుంటున్నావు. ఇంకో మాట, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయేదను. ఎంత బంగారపు ఇవన్నీ అప్లైడ్ సైకాలజీ. మన మానసిక వ్యవస్థకి ఎంతో మూలుగుల్లాంటి ఆహారం అన్నమాట ఇది. పటిష్టంగా మనల్ని ఉంచుతుంది. ఏ విషయంలో బెసగటానికి లేదు, ఏ విషయంలో ఆందోళనకు ఒక్క గడియ గురవటానికి. ఏ పేరెంట్ తన యొక్క బిడ్డ అబ్బో మరి 365 రోజులు, 2 రోజులు హ్యాపీ అని ఏంటి, బాగా ఒక వారం రోజులు గిలగిలాగా కొట్టుకోవాలని, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? నా పిల్లలు ఒక వారం రోజులు గిలగిలా కొట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? 6 క్షణాలు కూడా ఒప్పుకోను. అమ్మ, అయ్యా, అమ్మ కాదు అయ్యా, 6 క్షణాలు కూడా నా బిడ్డ బాధపడ్డాక ఒప్పుకోను. అలాంటప్పుడు నువ్వే నీ బిడ్డ గురించి ఇంత ఆలోచన కలిగి ఉంటే, ఆయన నీకు అనుగ్రహం చేసిన నువ్వు, నీ బిడ్డలు, నీ కలిగిన సమస్తం ఆయన నీ గురించి చింతించుచున్నాడు. హీ కేరెత్ ఫర్ యూ. క్యాస్ట్ ఆల్ యువర్ కేర్స్ ఆన్ హిమ్. లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ beyond all human comprehensions may guard your mind, may guard your thoughts. నీ మనస్సుకు, నీ హృదయానికి, నీ తలంపులకు. ఎందుకంటే చెల్లాచెదురు చేసే తలంపులు ఎక్కడెక్కడ ఉండో వచ్చేస్తుంటే మొత్తం అన్నిటి కట్టుగట్టి కూర్చోబెడతాడు. జాగ్రత్త. నువ్వు చేయవలసిందల్లా ఆయన పాదాల దగ్గర నిబ్బరంగా ఉంటే చాలన్నమాట. ఆత్మీయంగా నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అన్నదానిలోనే కదా మానసిక ఆందోళన బయలుదేరేది. అందుకనే కోరహ్ కుమారులు అన్నారు, ఓ మై సోల్ వై యు ఆర్ డిస్క్వైటెడ్ విత్ ఇన్ మీ, వేర్ ఈజ్ యువర్ క్వైట్నెస్, బికాజ్ డీస్టెబిలైజ్డ్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసం కదిలిపోయింది కాబట్టి నీకు మానసిక ఆందోళన వచ్చింది. ఎందుకు? ఎవ్వరూ చెప్పలేదు కోరహ్ కుమారులకి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకున్నారు. అందుకనే ఆందోళనకు వాళ్ళే గురయ్యారు. అనవసరమైన థాట్స్ కొన్ని వచ్చినాయి. వెంటనే ఆందోళన వల్ల ట్రబుల్ షూట్ చేయగలిగిన దేవుడు నాకున్నాడుగా, ఇంకా నేను ఎందుకు కంగారు పడండి? ఓ నా ప్రాణమా, ఎందుకు నువ్వు తొందరపడుచున్నావు? వై యు ఆర్ డిస్క్వైటెడ్ విత్ ఇన్ మీ, వై యు ఆర్ క్యాస్ట్ డౌన్ ఓ మై సోల్. ఇంకను హోప్ ఇన్ ద లార్డ్, స్టిల్ హోప్ ఇన్ ద లార్డ్, స్టిల్ లుక్ టు ద లార్డ్. యోబుకి ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ట్రేస్ లేదు. ఆయన వెరీ స్పెషల్ కేసు అండి. అంత ఆందోళనకరమైనటువంటి బాధని ఆయన అనుభవించాడు. రైట్. ఇప్పుడు 23వ వచనానికి వచ్చేటప్పటికి మనం అది చదవండి ఎవరైనా. ఏ సమాజ మందిరం అండి అది?
సంకేత సమాజ మందిరం. ఏ రకమైన సంకేతం అది? 23 ఏ వర్డ్తో మొదలైంది? మరణం. ఇట్స్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ డెత్. హౌస్ ఆఫ్ డెత్ ఎక్కడుంది? చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను మీకు. మరణం అనేది, మరణానికి ఇల్లు ఎక్కడ ఉంది? ఏమ్మా? దేని ప్రక్క? భర్త ప్రక్కనే ఉంటుందా? పోనీ మృతులందరూ ఎక్కడికి వెళ్తున్నారు? హేడస్, మృతుల లోకం. అదేనమాట. హెబ్రీ పత్రికలో మనం ప్రతి ఒక్కళ్ళు, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పరిస్థితి గుండా వెళ్ళవలసినదే. హెబ్రీ పత్రిక 9:27 ఇట్ ఈస్ అపాయింటెడ్ అండ్ టు మెన్ టు డై వన్స్. కాబట్టి ఇక్కడ మృతుల లోకం గురించి మెన్షన్ చేశాడనమాట. అది సంకేత సమాజ మందిరం, మరణ సంకేత సమాజ మందిరం అన్నమాట అది. దాన్ని లేకపోతే ఏమిటిది అని మీకు అనేకమైన ఆలోచనలు రావచ్చు. క్లారిఫై అయిపోయింది కదా? మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే హౌస్ ఆఫ్ డెత్ లేదా హేడెస్ అని రాసుకోండి, నో ప్రాబ్లం. ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా, ఆపదలోనున్నప్పుడు తప్పింపవలనని మొర్ర పెట్టడా, బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా, మరి నా కష్టం వచ్చినప్పుడు నేను దుఃఖించనా? తను తానే ప్రోత్సహించుకుంటున్నాడు. అయినా ఈ ప్రార్థనకి జవాబు రాని ప్రార్థనలు ఆయన లెక్క ప్రకారం. దేవుడు అనే అంశాన్ని ఎత్తుకుంటున్నాడు. ఏంటి దేవుడు ఇలా మారిపోయాడని అర్థం కావటం లేదు తనకి. పెర్ప్లెక్సిటీ. దేవుడిని ఏం వదిలేసేయడాన్ని మాత్రం కాదు, కానీ దేవుడే ఆయన వదిలేసేసాడేమో, ఈయన అంత నీచమైపోయానేమో నేను దేవునికి కూడాను. ఇక నాకు వెలుగు అనే అంశం ఆలోచన చేస్తుంటే నాకు చీకటే కనపడుతుంది. 27వ వచనంలో ఈ శారీరక బాధ ఎటువంటిది అని అంటే, పేగులలు మానక మండుచున్నవి. మన గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తే ఏం చేస్తారు డాక్టర్ గారు? పొట్ట ఈవేళ ఎండోస్కోపీ చేస్తారు, లేదా కొన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకని? ఒరుపు లోపలంతా. ఈయన సంగతి ఏంటి? మొత్తం బయట తింటున్నాయి పురుగులు, ఇంటర్నల్గా కూడా తినేస్తున్నాయి. మొత్తం తూట్లు పడిపోయింది ఇంటెస్టైన్ మొత్తం అంతా కూడా పురుగులమయం అన్నమాట. మండిపోతుంది. ఆ ఫైబర్ అంతా తినేస్తున్నాయి పురుగులు. ప్రేగు మీద అది మన లోపల ఇన్నర్ లైనింగ్స్, మన పొట్ట కూడా ఆలోచన చేస్తే మనం స్టన్ అయిపోతాం. ఉదిగే పొట్టను తీసుకోండి మీరు, పొట్ట తీసుకోండి మీరు. ఆ పొట్టలోకి ఎటువంటి ఆహారాలండి? దమ్ బిర్యానీ ముక్కలు వచ్చినాయి అంటే బాగున్నాయి అనుకోండి, ఎముక లేకుండా ఏ చేస్తా కోరడమే పని. ఇన్ని ఆహార పదార్థాలు దాని లోపలికి పంపిస్తే మీకు ప్రశ్న రావాలి. ఇంతెంతలా ముక్కల్ని పిండి కొట్టి అరగొట్టి అవతల పడేసి గుజ్జు చేసి పేగుల్లోకి దోసేస్తుంది. ఇది బాగానే ఉంటుంది. దీనికి ఏమన్నా అవుతుంది అసలు? కారణం ఏంటంటారు? చెప్పాలి. మెడికల్ బిడ్డలు చెప్తే ఏముంది, మీరు చేస్తారు. మామూలు వాళ్ళు ఆలోచించాలి. రాజేశ్వరి గారు లేకపోతే ఇంకా మన బిడ్డలు ఇంకెవరైనా ఉన్నారా? నిజమే అది. మరి ఇది కూడా డైజెషన్ ఎందుకు అవ్వట్లేదు? అది నేను అనే మాట. అన్ని ముక్కలు దాని దగ్గరికి వెళ్ళినాయి, అన్నీ అరిగించి అవతల పడి లోపల తోసేస్తుంది పేగులోకి. అది బాగానే ఉంటుంది. ఏమిటి మరి? అది మాంసమేగా. అది దానికి ప్రొటెక్షన్ లేయర్స్ ఉన్నాయి. అది సంగతి. దానికి దేవుడు ప్రొటెక్షన్ లేయర్స్ ఇచ్చాడు. మనం ఏంటంటే మరీ అతిగా వెళ్ళిపోయి దేవుడిచ్చిన లేయర్లో కూడా కాలిపోయే లాంటి పరిస్థితి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఆ ఫండస్లో ఆటోమేటిక్గా టిష్యూ మీద కూడా మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ వచ్చినప్పుడు ఆ రసాలు దీన్ని తినేస్తూ ఉంటాయి. ఇప్పుడు పౌలు పరిస్థితి, యోబు పరిస్థితి, తన శరీరము మీద ఉండేటువంటి డిఫెన్స్ సిస్టమ్ లోపల ఇంటీరియర్ లేయర్స్ అన్నీ దీని పడేసినాయి పురుగులు. ఏం లేదు. ఆ పేగుల్లో ఎంత మంట ఉంటుందో ఆలోచన చేయండి మీరు. అదేనమాట తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తన యొక్క 27వ వచనంలో. ఇలాంటి దినాలు నేను ఎదుర్కొనవలసి వచ్చింది, వెలుగు అంటే చీకటే ఉంది నాకు అని. 27వ కీర్తనలో కీర్తనకారుడు ఏమనుకున్నాడు? యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. దావీదు ఎలాంటి బాధలు గుండా వెళ్ళాడు. నిజానికి ఆయనకి వెలుగు ఏమోలా కనపడిన పరిస్థితులతో తరంపడ్డాడు సౌలు చేత. అయినా దేవుణ్ణి వెలుగుగా పెట్టుకుని జీవించాడు.
యోబు విషయానికి వచ్చి ఇట్స్ ఎ వెరీ స్పెషల్ కేస్ అండి. ఆదరణ అనే విషయానికి కూడా అవకాశం లేకుండా, అసలు దేవుడు నేనున్నాను అని ఒక రవ్వంతా కూడా తన ప్రత్యక్షతను ఇవ్వకుండా టోటల్గా దేవుడు వానిష్ అయిపోయి సైతాను మాత్రం ప్రత్యక్షంగానే కనపడుతూ కొన్నిసార్లు వివరిస్తాడు సైతాను ఎలా వచ్చి మాట్లాడాడు ఏంటి అనేది. మనం ముందు అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మనం చూడగలుగుతాం అన్నమాట. ఇప్పుడు సమాజంలో నిలవబడి మొరపెట్టుచున్నాను, నేను నక్కలకు సోదరుడనైతిని అని. యోబుకి సమాజం ఏముందంటారు? ఒంటరివాడేనే ఉన్న సమాజం ఉందా? అంటే యోబుని దర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుగా మనకు కనపడుతుందా? భార్య ఒకసారి వచ్చింది, మిగిలినప్పుడు అన్నం అయ్యి సూపు ఏమన్నా ఉంటే పెట్టేసి అవతలకి వెళ్ళిపోతూ ఉండేదనుకోండి. కానీ ఆయన సమాజంలో ఉండి నేను మొరపెట్టుచున్నాను అన్నప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అరే వెరీ గుడ్. స్నేహితులు వచ్చారు, స్నేహితులు వచ్చిన దగ్గర నుండి ఈ ఎపిసోడ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక మాట చెప్పాడు ఏంటనంటే, సంఘము అనే ఒక మాట ఆయనకి కొంచెం ప్రాణం తెప్పరిలా చేసింది. నేను ఒక్కళ్ళే కాదు, నన్ను పలకరించడానికి వచ్చారు. సరే గెడ్లేస్తూ ఉంటే వాళ్ళని విమర్శించాడు, అది వేరే సంగతి. బట్ స్టిల్ దేర్ ఈజ్ అన్స్పీకబుల్ కంఫర్ట్. పైకి స్పష్టంగా చెప్పలేనటువంటి ఆదరణ ఏంటంటే, ఎస్ సమ్వన్ ఈజ్ కేరింగ్ ఫర్ మీ. అంత దూరం ప్రయాణం కట్టి వచ్చారు నా స్నేహితులు. మొట్టమొదట మాత్రం మరి అన్ని రోజులు కూడా వాళ్ళు నోరు మూసుకుని ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. ఆ బాధ ఏంటో చూశారు. ఎంపతి అంటారు దాన్ని. సింపతి అంటే పెదవుతో ఎక్స్ప్రెస్ చేయటం. ఎంపతి అని అంటే బాధపడేవారు బాధ నా బాధగా తీసుకుని బాధపడడం. ఇది కలిగి ఉండాలంటే చాలా కష్టం అండి. ఇట్స్ బిబ్లికల్ సైకాలజీలో మెయిన్గా. లోకంలో ఉన్న సైకాలజీలో ఎంపతి అనే మాటని ఈ మధ్య బాగా వాడుతున్నారు. ఎందుకనంటే బిబ్లికల్ టీచింగ్స్ అందరూ వింటున్నారు కాబట్టి. సింపతికి ఎంపతికి ఉన్న తేడా, సింపతి ఏంటంటే అయ్యో పాపం అంతే. ఎంపతి అనగానే దూకటం ఆ శ్రమలోకి, అక్కడ ఉండి నిలబడి వాళ్ళతో పాటు ఆ బాధ అనుభవించే రీతిలో నేనున్నాను అని చెప్పడం అన్నమాట. సో ఎంపతి ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ సింపతి. అందుకని సమాజంలో నిలవబడి మొరపెట్టుచున్నాను. అందులో ఒక చిన్న ఆదరణ, ఒక చక్కని మాట ఉంది ఏంటంటే, ఆ ఇద్దరు ముగ్గురు మధ్య నిజానికి దేవుడు ఒక్క గడి కూడా యోబును వదిలిపెట్టలే. ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నా ఈ ఒక్క గడి అన్నా యోబును వదిలిపెట్టి ఉంటాడా? కనపడనివ్వలేదు. ఆయనకు ఉనికిని గుర్చిన సూచన రవ్వంతా కూడా ఇవ్వలేదు. అంతే, దట్స్ ఆల్. అది విశ్వాసంతో యోబు గ్రోలాలి. కానీ మనం ఇప్పుడు యోబు మీద కామెంట్స్ చేయడానికి వీఆర్ ఇన్కాంపిటెంట్. నాబోటోడు ప్రసంగాలు చేసేయచ్చు ఈజీగా. ఇది అది కాదు, ఇది ఆ బాధ ఏంటది. అంత భయానకమైనటువంటి శ్రమలో వెళ్ళిన చక్కగా అయినా విమర్శిస్తే విమర్శించారు, కానీ వాళ్ళు వెళ్ళి ఆదరించింది మాత్రం ఇట్ సో వాల్యుబుల్. ఒక సమాజంగా స్వీకరించి దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత నక్కలకు సోదరుడనైతిని. నక్కలు ఎందుకు వచ్చినాయి, నిప్పుకోళ్ళు ఎందుకు వచ్చినాయి, ఆ ఒక్క మాట చెప్పేస్తే మనం ప్రేయర్ చేసుకోవచ్చు. ఓ చాలా కన్సర్న్ ఉన్న పాయింట్ చెప్పే సునీల. ఇవి ఊడిపోతున్న శరీరాన్ని తినటానికి వచ్చినాయి. ఊడిపోతున్నటువంటి శరీరాన్ని పురుగులు ఒక పక్క తింటానే ఉన్నాయి. అవసరమైతే ఆ పురుగుల్ని తినడానికి అయినా కూడా కావచ్చు. నాకు ఇంతకన్నా జత లేదు అని చెబుతున్నాడు. ఎందుకనంటే స్నేహితులు కొంతసేపు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళకి ఏర్పాటు చేసిన ఛాంబర్స్లోకి వెళ్ళి వాళ్ళకి ఆ నిద్రపోవటానికి ఏర్పాట్లు, స్నానానికి నీళ్లు, వాళ్ళకి భోజనం పానం. ఆ తర్వాత యోబు ఒంటరియే. మళ్ళీ వాళ్ళు తెల్లవారు లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత వేరే బట్టలు కట్టుకుని మళ్ళీ యోబుతో వచ్చి కూర్చుంటానికి ఒక టైమ్స్ ఉండే. కానీ విడవకుండా ఉండే జతగాళ్ళు ఏమన్నా ఉన్నాయిరా అని అంటే ఈ నక్కలను నిప్పుకోళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే ఊడిపోతున్న దేహాన్ని తినటానికి. లేదనంటే ఆయన చేత్తో తోలేటువంటి పరిస్థితుల్లో కూడా లేడు కాబట్టి ఒకవేళ ఆయన చుట్టూ తిరుగుతుంటే కారణం ఏదైనా కావచ్చు, కొంచెం నా చుట్టూ అంటూ నాకు సహవాసంగా అందరు నాకు దూరంగా ఉన్న పరిస్థితి వచ్చినప్పుడు ఇవే నా చుట్టూ తిరుగుతున్నాయి అని కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే నరసంచారం లేనప్పుడు ఈ బయటకు వచ్చేస్తాయి సాధారణంగాను.
అంటే తన యొక్క లోన్లీనెస్ ఎంత టెర్రిఫిక్గా ఉందో మనకు జ్ఞాపకం చేశాడు అన్నమాట. ఇంకేమైనా పాయింట్ యాడ్ చేస్తారా మీరు? లేదంటే ప్రేయర్ చేసుకుంటాం. ఎస్, అంటే ఇట్స్ ఆల్ మెలంకలీ నోట్. అది మెలంకలీ నోట్ అంటే విషాదమైనటువంటి కార్డ్. మ్యూజిక్లో కూడా రకాలు ఉన్నాయి. మనసును రంజింపజేసే నోట్లు ఉంటాయి, భలే ఉంటుంది, చక్కగా ఉత్తేజంగా ఉంటుంది స్పిరిట్. ఇంకోటి దుఃఖారవం చేసేటప్పటికి ఆ స్వరం వేరే ఉంటుంది. ఆ స్వరంలో నుండి విచారం, విషాదం, విచారం, ఆ విషయాలే వస్తూ ఉంటాయి ఆ మ్యూజిక్లో నుండి. సో తన లైఫ్ని ఒక మెలంకలీ నోటుతో పోల్చాడనమాట. ఒక విషాదమైనటువంటి కార్డ్, ఒక మాధుర్యం లేనటువంటి ఒక స్ట్రైకింగ్ ఆఫ్ సితార్. లేకపోతే పిల్లన గురువుల నుండి ఉదయకాలం సూర్యోదయం ముందు ఫ్లూట్ వాయిస్తే ఎలా ఉంటుంది, సన్ రైజ్ గురించి బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్సెట్ టైంలో మళ్ళీ అదే మరింకో మెలంకలీ నోటు తీసుకుంటే ఫ్లూటు విషాదంగా అనిపిస్తుంది. నా జీవితం అలా ఉంది అని మాట్లాడాడు అన్నమాట మనం. రైట్, ఇక మనం 31 నుండి 30 ఎక్కడి నుండి మనకు ఒక 7 అధ్యాయాలు మధ్యలో ఇంకొక స్నేహితుడు యాడ్ అవుతాడు కదా, అవి మనం చూసిన తర్వాత ఇక 38 నుండి మళ్ళీ చాలా అద్భుతంగా ఉంటుంది బైబిల్ స్టడీ. చక్కగా మనం అనేకమైన టాపిక్స్ మనం చూడవచ్చు అన్నమాట. సో దేవుడి సందేశం దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.